చుకున్నది ఉండదు. శంకరుడు ఒకరికి పెట్టినది మాత్రమే ఉంటుంది. అందుకే తానెప్పుడు నిరాడంబరుడై ఉంటాడు. ఆయన ధ్యానమూర్తి అయి ఉంటాడు. ఆయన శ్మశానవాసి, పరమశివుడు శ్మశానంలో ఉంటాడు, శ్మశాన దేవత, అందుకని ఆరాధనీయుడు కాదని అమాయకులైనటువంటి వాళ్ళు అంటూ ఉంటారు. శంకరుడు శ్మశానవాసి అయితే శ్మశానము కాని ప్రదేశాన్ని నాకు ఒకటి చూపించండి. ఇప్పుడు నేను మాట్లాడుతుంటే ఈ మైక్ లోంచి వచ్చేటటువంటి ధ్వని చేత అనేక సూక్ష్మజీవులు చచ్చిపోతున్నాయి. నేను ఇప్పుడు ఇక్కడ నడిచి వేదిక మీద కూర్చున్నప్పుడు కొన్ని సూక్ష్మజీవులు చచ్చిపోయాయి. మీరు కూర్చుంటే మరణించాయి, గాలి వీస్తే మరణించాయి, మీరు తింటే మరణించాయి, మీ లోపల పచనం అవుతుంటే మరణిస్తున్నాయి. ప్రతి చోట శంకరుడు తాండవిస్తూనే ఉన్నాడు. అందుకే శంకరుడు నటరాజమూర్తి అయి ఉంటాడు. ఆయన లేని చోటు ఉండదు. ఆయన సర్వవ్యాపి, అనంతుడై ఉంటాడు. అందుకే ఆయనకి ఇంకొక పేరు లేదు. శివ అని పిలిచారు ఆయన్ని. శివ అంటే సర్వమంగళ స్వరూపమైనటువంటి వాడు. శివ అంటే శం ప్లస్ ఈ ప్లస్ వా శివ. శం అంటే నిరతిశయమైనటువంటి సుఖమును ఆనందమును ఇయ్యగలిగినటువంటి వాడు. ఈ సాధకుడైన పురుషుడు. వా అమృత శక్తి. ఎవరు సాధకుడైన పురుషుడున్నాడో వాడికి అమృతత్వము వంటి ఆనందమును ఇయ్యగలిగినటువంటి పరమాత్మ స్వరూపుడు ఎవరున్నాడో వాడు పరమశివుడు. ఆయన ఎటువంటి వాడు? మీరు ఆయనకి ఏమిస్తారు? మీరు ఆయనకి ఏమి ఇవ్వక్కర్లేదు. శివానంద లహరిలో శంకరాచార్యులు వారు అంటారు, పరమశివుడికి నువ్వివ్వడం ఏమిట్రా? ఆయనకి నువ్వివ్వగలిగింది ఏం లేదు శంకరుడి దగ్గర. కరస్తే హేమాద్రౌ గిరిశ వికటస్తే ధనపతౌ గృహస్థే స్వర్భూజా నరసురభి చింతామణిగణి శిరస్తే ఫాలాంశౌ చరణ యుగళస్తే అఖిల శుభౌ కమర్థం దాస్యేహం భవతు భవదర్థం మమ మనః అంటారు. శంకరుడికి మనమేమి ఇవ్వగలం? ఆయనకి కరస్తే హేమాద్రౌ. శంకరుడికి ఒక చేతిలో బంగారు కొండ ఉంది. స్వామి, నీ చేతిలో బంగారు కొండ ఉంది కానీ ఏ రాత్రో రూపాయి కావలసి వస్తే ఇది పట్టుకెళ్లి మారువాడి దగ్గర అప్పెట్టి తెచ్చుకోలేవుగా, అందుకని నా దగ్గర డబ్బు రెడీగా ఉంది స్వామి ఇస్తానంటావేమో. గిరిశ వికటస్తే ధనపతౌ. నవ నిధులకు అధిపతి అయిన కుబేరుడు శంకరుడి పాదముల దగ్గర కూర్చుని ఉన్నాడు. ఆయనకి ఎప్పుడన్నా అవసరం వస్తుందేమో అని. ఆయనకు వస్తుందా? కరస్తే హేమాద్రౌ గిరిశ వికటస్తే ధనపతౌ గృహస్థే స్వర్భూజా మరసురభి చింతామణిగణి. కామధేనువు, కల్పవృక్షము, చింతామణులతో నిర్మింపబడిన గృహము పరమశివుడు. చింతించినంత మాత్రం చేత కోరికలు తీరుస్తుంది. శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో అంటారు, నఖైర్నాక స్త్రీణాం కరకమల సంకోచసిభిః తరూణాం దివ్యానాం హసతి యువతే చిండి చరణౌ ఫలాని స్వస్యేప్యః కిసలయకరాగ్రేణ దదతౌ దరిద్రేభ్యో భద్రాం శ్రియమనిశమాహ్నాయ దదతౌ. కల్పవృక్షం దగ్గరికి వెళ్ళి ఇంకా ప్రార్థన చేస్తే అది పువ్వు పూసి పండు పండి కోరిక తీరుస్తుంది. మరి మా అమ్మో, ఆవిడ చింతామణి పాణిగ్రాహి మా స్వామి. ఆవిడ అమ్మవారి చెయ్యి పట్టుకున్నాడు మా సాంబ సదాశివుడు. చింతించినంత మాత్రం చేత కోరికని తీర్చే లక్షణం మా అమ్మకుంది. అటువంటి అమ్మకి పతి మా స్వామి. అటువంటి వాడు చింతామణి గృహంలో ఉన్నటువంటి వాడు. కామధేనువు, కల్పవృక్షము ఆయన కాళ్ళ దగ్గర ఉన్నాయి. ఆయనకు నువ్వేమిస్తావురా? గృహస్థే స్వర్భూజా మరసురభి చింతామణిగణి శిరస్తే ఫలాంశౌ చరణయుగళస్తే అఖిల శుభౌ. స్వామి, నీకు అన్నీ ఉన్నాయి కానీ మృత్యుంజయుడవు కావుగా, అందుకని నీకు నేను ఔషధం ఇస్తానంటావేమో. ఆయన శిరస్తే ఫలాంశౌ. ఆయన తల మీద చంద్రరేఖ ఉంది. చంద్రరేఖని తల మీద కలిగి ఉన్నాడు అంటే ఆయన కాలాతీతుడు అని. ఆ రోజున తనకి తెలియకుండా, అనుకోకుండా పరమశివునికి సంబంధించినటువంటి ఒక కార్యం మీద బయలుదేరుతాడు. అరే రే, వీడు శివ కార్యం మీద వెడుతున్నాడు రా, వీడికి ఇవాళ భయంకరమైన ప్రమాదం జరగాలి. పరమశివుట్ట దాన్ని జరగకుండా చెయ్యడం సాధ్యం కాదు. ఎందుకంటే కర్మఫల ప్రదాత కర్మ ఇవ్వాలి. కానీ భూమి మీద పడి కాళ్ళు చేతులు విరిగిపోయి హాస్పిటల్లో ఉండవలసిన వాణ్ణి కేవలం స్కూటర్ మించి కింద పడి దెబ్బలు తగిలి హాయిగా మనవడితో ఆడుకునేటట్టుగా చేసేస్తాట. యాక్సిడెంట్ జరగలేదా? జరిగింది. పడలేదా? పడ్డాడు. దెబ్బలు తగలేదా? తగిలాయి. కానీ సంతోషంగా ఉన్నాడు. నమశివాభ్యాం అశుభాపహాభ్యాం. అశుభాన్ని తీసి శుభాన్ని ఇచ్చేస్తాట పరమాత్మ. ఆయన శాసనాన్ని ఎవరు ధిక్కరించగలరు గనక అంతటి వాడు శంకరుడంటే. అందుకని చరణయుగళస్తే అఖిల శుభౌ. శంకరుడి పాదాల దగ్గర ఉంటాయట శుభాలన్నీ. అందుకే ఆయనకి శంకర అన్నారు. శంకరోతి ఇది శంకర. శుభములను చేసేవాడు శంకరుడు. ఒక ఇంట్లో ఉపనయనం జరగాలన్నా, ఒక ఇంట్లో వివాహం జరగాలన్నా, ఒక ఇంట్లో షష్ఠి పూర్తి జరగాలన్నా, ఒక ఇంట్లో దీర్ఘాయుర్దాయంతో ఉండాలన్నా పరమశివుని పాదపు వేలు ఇలా కదిలితే వచ్చి మంగళతోరణమై ఇంటికి పట్టుకుంటుంది. చరణయుగళస్తే అఖిల శుభౌ కమర్థం దాస్యేహం భవతు భవదర్థం మమ మనః. స్వామి, నేను నీకేమి ఇవ్వగలను? నేనేమీ ఇవ్వలేను. నా మనస్సుందే, దాన్ని తీసేసి నీ పాదాల దగ్గర పెట్టేస్తున్నాను. ఎన్ని రకాలుగా వేడుకున్నారో శంకరాచార్యులు వారు. స్వామి, ఎలాగైనా నా మనస్సులోకి నువ్వు ప్రవేశించవయ్యా అని అడగడానికి మహానుభావుడు మనకి దారి నేర్పడం కోసం శంకరులకి భక్తి లేకనా, శంకరులకి జ్ఞానం లేకనా, మహానుభావుడు మన నిత్యం ఏ శ్లోకములను
చెప్పుకుని తరించిపోవాలో వాటిని మన కోసమని అందించినటువంటి మహాపురుషులు శంకర భగవత్పాదులు. అందుకే శంకర భగవత్పాదుల యొక్క చిత్రపటం లేని ఇల్లు ఉండకూడదు ఆంధ్రదేశంలో. ఆంధ్రదేశం ఏమిటి, ఎక్కడైనా సరే శంకర భగవత్పాదుల యొక్క చిత్రం ఉండి తీరాలి. మహానుభావుడు సనాతన ధర్మాన్ని నిలబెట్టిన వారు శంకర భగవత్పాదులు. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఏ మహానుభావుని యొక్క పాదములకు నమస్కరించినంత మాత్రం చేత శృతి స్మృతి పురాణములు ఏ రకమైనటువంటి ఇతర అర్థములు గోచరించకుండా సక్రమంగా భాషిస్తాయో అటువంటి శక్తిని ఇయ్యగలిగినటువంటి జగదాచార్యుడు శంకరుడు. అందుకని అదిగో అంతటి శక్తి కలిగిన వాడవయ్యా అని చెప్పడానికి త్రినేత్రుడు అని పిలిచారు స్వామిని. సరే, ఇంకా ఒక్క నామమే పట్టుకుంటే కష్టం గనక అందుకని స్వామి పైకి చూడడానికి ఏమిటో అందరిలా కాకుండా బేసి కన్నుల వాడు 3 కన్నులతో ఉంటాడన్నట్టు అనిపిస్తుంది. కానీ 3 కన్నులతో ఈ సమస్త జగత్తుని పోషిస్తుంటాడు. ఆయన జ్ఞానం ఇస్తూ ఉంటాడు, మోక్షం ఇస్తూ ఉంటాడు. అందుచేతనే మహానుభావుడు శంకరుడు త్రినేత్రుడయ్యాడు. ఆయన వ్యోమవత్ వ్యాప్త దేహాయ, ఆయన జుత్తు చూసినట్టయితే ఆయన్ని వ్యోమకేశుడు అని పిలిచారు. శంకరుడి తత్వం తెలుసుకోవడం చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఆయన్ని చూస్తే ఆకాశం అంతా నీ జటాజూటం ఉంది అన్నారు. జుత్తుట పరమశివుడిది ఆకాశం అంతా నిండిపోయి ఉంటుందిట. ఇవిడ అంత తలకాయ ఎవరికైనా ఉంటుందా అండి? అంటే వ్యోమకేశుడు అన్న అర్థం ఎందుకు చెప్పారంటే ఆకాశము శబ్దములకు ప్రతీక. పంచభూతములలో ఒకటైనటువంటి ఆకాశములోంచి శబ్దములోంచి సమస్తం పుట్టింది. అందుకే శంకరుడి కుడి చేతిలో ఢమరుకు ఉంటుంది. ఆ ఢమరుకని మొట్టమొదట 14 సార్లు మురుగించాడు ఆయన. అందులోంచి మాహేశ్వర సూత్రములు వచ్చి అందులోంచి సమస్త సాహిత్యము వాంగ్మయము పుట్టాయి. అందుకని వాంగ్మయానికి అంతటికీ కూడా దిక్కు పరమశివుడు. ఆయన పాదములు పట్టుకుంటే తప్ప జ్ఞానం భాషించదు. ఎవరు శంకరుని పాదములు పట్టుకుంటారో